ఈ సభాముఖంగా చెప్తున్నాను. అదేవిధంగా మొన్న ఎలక్షన్ అయిపోయిన మన పాలపల్లి ఎలక్షన్ అయిపోయిన మన ఎంపటే చిన్న కార్పంగంలో మైసమ్మ టెంపుల్ చైర్మన్ శ్రీనివాసులు ఇచ్చలివిడే కొడితే చేతులు కాలు ఇరిగిపోయినాయి. ఎస్ఎస్సి కేసు అయినా కూడా ఇప్పటికీ వాళ్ళను అరెస్ట్ చేయలేదు. రాజెల్లకాలు బయట తిరుగుతుండ్రు. దేదినేనిపల్లి అదేవిధంగా అయింది. అచ్చంపల్లి జరిగింది. ఇంకెంతగా ఇంతగానం కొడతారు. వెళ్తానేలో చంపేసారు కూడా. అంటే రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కానీ ఎస్ఎస్సి కేసులు న్యాయం జరగడం లేదు. అంటే ఈ న్యాయం జరిగే వరకు మేము తెలంగాణ తరపున ఈ బాధ్యులకు కుటుంబ సభ్యులకు మా బిడ్డలకు మేము సంపూర్ణ మద్దతుగా ఉంటామని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. నా పేరు కూరాకుల శ్రీనివాస్, తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా. గతంలో ఎన్నో కేసులు జరిగినా అని ఎవరికి శిక్షలు పడలేదు. అదేవిధంగా వీళ్ళను కూడా 8 మంది కొట్టిండ్రు, ఆమెని 8 మందిని కొట్టిండ్రు అని అంటున్నారు. 4గురినే కస్టడీలకు తీసుకున్నారు. సిఐ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడినా. 4గురిని కస్టడీలోనే ఉండడని చెప్పిండు 4 రోజుల కింద. ఇంకా మిగతా 4గురిని కూడా వాళ్ళు కస్టడీలకు తీసుకొని వీళ్లకు న్యాయం చేస్తూ, అదేవిధంగా మేము మంత్రి గారిని కానీ మన ఎంపీ గారిని కానీ మేము పార్టీ తరఫున వీళ్ళకు ఏం సాయం కావాలనో ఆ సాయం చేపిస్తామని ప్రతి ఒక్కరిని వాళ్ళకు ధైర్యం ఇస్తూ సెంచుపెంటల్లో కానీ మొత్తము అన్నీ తిరగడానికి మేము ఒకటి ప్రోగ్రాం తీసుకుంటున్నాము. డిఎఫ్ గారితో మాట్లాడినాము. ఓ ప్రోగ్రాం తీసుకుంటున్నాము. అన్ని జిల్లా వ్యాప్తంగా సెంచుపెంటలు ఉన్నావో ఆ సెంచుపెంటలని అన్నీ సందర్శించాలని ఆయనను కోరినాము. ఆయన కూడా డేట్ ఇస్తున్నాడు. అందుకోసము వీళ్లకు ఎక్కడ ఎవరైతే వాళ్ళు అన్యాయం చేసినారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించి వీళ్లకు కుటుంబాన్ని ఆ సెంచుపెంటలో ఉన్న వాళ్లకు ధైర్యం ఇచ్చేటోళ్ళని అందరినీ గవర్నమెంటు కాపాడుతుందని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్.